కృష్ణానది నీళ్ల గురించి మాట్లాడితే ఇది కేవలం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీళ్ల పంపకాల గొడవ మాత్రమే కాదండి. ఇది అధికారం, ఆర్థిక వ్యవస్థ, ఇంకా లక్షలాది మంది రైతుల భవిష్యత్తుతో ముడిపడిన ఒక పెద్ద ఇష్యూ. అయితే ఈ మధ్య ఒక రాజకీయ ప్రకటన ఈ వివాదానికి మళ్లీ ఆజ్యం పోసింది. అసలు ఆ ప్రకటన వెనుకున్న నిజానిజాలేంటో ఈరోజు మనం లోతుగా చూద్దాం. సరిగ్గా ఈ ఏడాది జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రిగారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతే, ఆ ఒక్క మాటతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చుట్టూ ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధానికి ఇది దారితీసింది. సో మనందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే: నిజంగా ఒక ఫోన్ కాల్తో అంత పెద్ద ప్రాజెక్ట్ ఆగిపోయిందా? ఇది ఒక దౌత్య విజయమా, లేకపోతే కేవలం ఒక రాజకీయ ఎత్తుగడనా? పదండి, అసలు వాస్తవాలేంటో తేల్చేద్దాం. సరే, ముందుగా అసలీ ఒక్క ఫోన్ కాల్తో ప్రాజెక్ట్ ఆపేశాం అనే వాదన ఎందుకు తెరపైకి వచ్చింది? దీని వెనకొన్న పొలిటికల్ యాంగిలేంటి చూద్దాం. తెలంగాణ ముఖ్యమంత్రి ఏమన్నారంటే, ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం కేవలం తానేనని, తన పర్సనల్ ఇంటర్వెన్షన్ అంటే తన వ్యక్తిగత జోక్యం వల్లే ఇది సాధ్యమైందని చాలా గట్టిగా చెప్పారు. దీన్ని తమ ప్రభుత్వ విజయంగా ప్రొజెక్ట్ చేసుకున్నారు. అయితే ఈ స్టేట్మెంట్ వచ్చిన టైమింగ్ చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే సరిగ్గా ఫిబ్రవరి 2026లో గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ముఖ్యంగా కృష్ణా బేసిన్లో, అంటే నీటి సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ఇష్యూ చాలా సెన్సిటివ్. సో అక్కడ ఓటర్లను ఆకట్టుకోవడానికి, అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ వాదనలకు చెక్ పెట్టడానికే ఈ ప్రకటన చేశారనేది ఒక విశ్లేషణ. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు ట్విస్ట్. ఒకే ఇష్యూ, కాని మూడు పార్టీలు, మూడు వేర్వేరు కథలు చెప్తున్నాయి. ఈ మాటల యుద్ధంలో ఎవరి వాదన ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇక్కడ మనకు రెండు భిన్నమైన వాదనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వమేమంటుందంటే, ఇది మా సీఎం సాధించిన దౌత్య విజయం, ఆయన నాయకత్వ పటిమ వల్లే ప్రాజెక్ట్ ఆగింది అని. కాని మరోవైపు ప్రతిపక్షాలు, అంటే బీఆర్ఎస్ ఇంకా ఏపీ ప్రభుత్వమేమంటున్నాయంటే, ఇదేం కొత్త విషయం కాదు, గత ప్రభుత్వ హయాంలోనే కోర్టుకెళ్లి మేం స్టే తెచ్చాం, దానివల్లే ప్రాజెక్ట్ ఎప్పుడూ ఆగింది, ఇప్పుడు ఈయన కొత్తగా క్రెడిట్ తీసుకోవడానికి చూస్తున్నారు అని వాదిస్తున్నారు. సరే, ఈ రాజకీయ వాదనలన్నీ పక్కన పెడితే అసలు వాస్తవాలేంటి? నిజంగా ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మనం రెండు విషయాలపై దృష్టి పెట్టాలి. ఒకటి ఒక నెంబర్, రెండు కొన్ని లీగల్ డాక్యుమెంట్లు. ముందుగా మనం ఒక టెక్నికల్ పదం గురించి తెలుసుకోవాలి. అదే MDDL, అంటే మినిమం డ్రాడౌన్ లెవెల్. సింపుల్గా చెప్పాలంటే ఒక డ్యాంలో నీళ్లను ఎలాంటి పంపులు, మోటార్లు లేకుండా కేవలం గ్రావిటీతో, అంటే సహజంగా వాడుకోగల చివరి నీటి మట్టమన్నమాట. ఇప్పుడొస్తోంది ఆ మ్యాజిక్ నెంబర్ 854 అడుగులు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం ఈ 854 అడుగుల కన్నా పైన ఉన్నంతవరకే రాయలసీమకు గ్రావిటీ ద్వారా నీళ్లు వెళ్తాయి. అంతకన్నా కిందకు పడిపోతే న్యాచురల్ ఫ్లో ఆగిపోతుంది. సో ఇక్కడున్న సమస్య ఏంటంటే, శ్రీశైలంలో నీటి మట్టం 854 అడుగుల పైన ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు వాటంతటవే వెళ్తాయి, ప్రాబ్లం లేదు. కాని నీటి మట్టం 854 అడుగుల కిందకు పడిపోయినప్పుడు ఆ గేట్లు నీటికి అందనంత ఎత్తులో ఉండిపోతాయి, సప్లై కట్ అవుతుంది. సరిగ్గా ఈ సమస్యను అధిగమించడానికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిజైన్ చేశారు. అంటే నీటి మట్టం 800 అడుగులకు పడిపోయినా సరే భారీ పంపులతో నీటిని లిఫ్ట్ చేసి వాడుకోవాలనేది దీని ప్లాన్. ఇప్పుడు లీగల్ సైడ్ చూద్దాం. అసలు కోర్టుల్లో ఏం జరిగింది చూడండి. 2020 మే నెలలోనే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, అంటే NGT, పర్యావరణ అనుమతులు లేవని చెప్పి ఈ ప్రాజెక్ట్ పనుల మీద కఠినమైన స్టే ఇచ్చింది. ఆ తర్వాత 2021 డిసెంబర్లో స్టే ఉన్నా పనులు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం మీద కోర్టు ధిక్కరణ కేసు కూడా పెట్టింది. ఆ తర్వాత 2024 మార్చ్లో కూడా ఒక కమిటీ రిపోర్ట్ రూల్స్కు విరుద్ధంగా పనులు జరిగాయని కన్ఫర్మ్ చేసింది. అంటే ఈ రాజకీయ ప్రకటనలు రాక చాలా ఏళ్ల ముందే ఈ ప్రాజెక్టు మీద లీగల్గా బ్రేక్లు పడ్డాయన్నమాట. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఈ ప్రాజెక్ట్ పనులు ఆగడానికి అసలు కారణం కొన్ని ఏళ్లుగా అమల్లో ఉన్న కోర్టు ఉత్తర్వులే తప్ప ఈ మధ్య జరిగిన రాజకీయ చర్చలు కాదనేది స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా రాజకీయ అవగాహన కూడా ఉండొచ్చు, కాని ప్రధాన కారణం మాత్రం లీగల్ స్టేటస్ కో. సరే, ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన ప్రశ్నొస్తుంది. తెలంగాణ సీఎం వాదంలో నిజం లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు దీన్ని గట్టిగా ఖండించడం లేదు? దీనికి సమాధానం
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న ఇచ్చిపుచ్చుకునే విధానంలో ఉంది. గతంలోలాగా గొడవలు పడటం కంటే కూర్చొని మాట్లాడుకుంటే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఆయన పబ్లిక్గానే చెప్పారు. ఇది గతం కంటే పూర్తి భిన్నమైన వైఖరి. ఈ సైలెన్స్ వెనుక, ఈ సాఫ్ట్ స్టాన్స్ వెనుక ఒక పక్కా స్ట్రాటజీ ఉంది. దానికి 3 ముఖ్య కారణాలు కనిపిస్తున్నాయి. 1. ఏపీ అభివృద్ధికి హైదరాబాదులో ఉన్న వ్యాపారవేత్తల నుంచి పెట్టుబడులు రాబట్టడం. 2. రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి నిధుల్ని పోలవరం, అమరావతి లాంటి కీలక ప్రాజెక్టుల మీద పెట్టడం. ఇక 3. తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న సెట్లర్ ఓటు బ్యాంకును, అంటే ఆంధ్ర మూలాలున్న ఓటర్లను కాపాడుకోవడం. సో ఈ కారణాల వల్లే ప్రస్తుతానికి నీటి యుద్ధం కన్నా ఈ ప్రయారిటీస్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడుదాకా మనం రాజకీయాలు, లీగల్ పాయింట్స్ అన్నీ చూశాం. కాని ఈ మొత్తం కథలో మరో పెద్ద ప్లేయరుంది. అదే ప్రకృతి. రాబోయే వేసవి ఈ 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఈ సున్నితమైన బ్యాలెన్స్ను ఎలా మార్చబోతోందో చూద్దాం. ప్రస్తుతం అంటే జనవరి 2026 ప్రారంభం నాటికి పరిస్థితి ఏంటి? శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం 878.4 అడుగుల దగ్గర ఉంది. గ్రావిటీ ఫ్లోకి కావలసిన కనీస మట్టం 854 అడుగులు. అంటే మన దగ్గర దాదాపు 24 అడుగుల బఫర్ ఉందన్నమాట. సో ప్రస్తుతానికైతే పరిస్థితి సేఫ్ జోన్లోనే ఉంది. ఈ 24 అడుగుల బఫర్ ఉండటం వల్లే ఇప్పుడు ఏపీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్రావిటీ ద్వారానే నీళ్లు వెళ్తున్నాయి. అంటే ఆ వివాదాస్పద లిఫ్ట్ పంపుల అవసరం ప్రస్తుతానికి లేదు. నీళ్లు పుష్కలంగా ఉండటం వల్లే 2 ప్రభుత్వాల మధ్య చర్చలకు, వ్యూహాత్మక మౌనానికి కాస్తంత స్పేస్ దొరికింది. కాని అసలైన ప్రశ్నే ఇక్కడే మొదలవుతుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి వేసవి చాలా తీవ్రంగా ఉండబోతోంది. డ్యాంలో నీళ్లు వేగంగా ఆవిరైపోతాయి. అలాంటప్పుడు శ్రీశైలంలో నీటిమట్టం ఆ కీలకమైన 854 అడుగుల మార్క్ కంటే కిందకు పడిపోయినప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఈ రాజకీయ శాంతి ఎంతకాలం నిలుస్తుంది? మాటలతో ఆగింది అనుకుంటున్న ప్రాజెక్టు కోసం మళ్లీ డిమాండ్ మొదలవదా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి.